ఇండియాపై మరోసారి విరుచుకుపడ్డాడు ట్రంప్. ఇండియాతో వ్యాపారం కష్టంగా మారిందని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. 24 గంటల్లోనే ఇండియాపై మరిన్ని టారిఫ్స్ విధిస్తామని చెప్పి కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. రష్యా నుంచి ఇండియాకి ఆయిల్ ఏదైతే కొంటున్నారో దానిపై కూడా తట్టుకోలేకనే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యానాలు చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఇండియాకి రష్యాకి మద్దతు ఇస్తుందని రగిలిపోతున్నాడు ట్రంప్. ఇంకో పక్కన ఇప్పటికే ఇండియాపై 25% టారిఫ్లు కూడా విధించాడు. దీనికి సంబంధించి ఒక్కసారి మనం గతంలో కనుక చూసుకుంటే కనుక ఆయన పవర్లోకి రాకముందు ఖచ్చితంగా యుక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్న వార్ని నేను ఖచ్చితంగా ఆపేసే శక్తి నాకుందని చెప్పి ఆయనకు పెట్టుబడి పెట్టే స్పాన్సర్స్కి కూడా ఆయన ఇదే చెప్పాడు. ఎలక్షన్స్కి ముందు స్పాన్సర్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఆయన ఎలక్షన్స్ గెలిచాడు. గెలిచిన తర్వాత మాత్రం ట్రంప్ రష్యాకి సంబంధించిన పుతిన్తోని మాట్లాడితే రాత్రి తీయగా మాట్లాడుతున్నాడు, కానీ పొద్దున మళ్ళీ యుక్రెయిన్ మీద బాంబులు వేస్తున్నాడు అని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. రీసెంట్గా ఆయనకు సంబంధించి ఒక బుక్ కూడా విడుదలైంది ఈ మధ్య. అంటే అమెరికా ఎలా వాళ్ళ ప్రభుత్వాన్ని హౌ దే లాస్ట్ ఇట్ టు అమెరికా అని చెప్పి ఒక బుక్ వచ్చింది. అంత బుక్ గురించి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ట్రంప్ రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది, కొన్న తర్వాత దాన్ని ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు అమ్మి చాలా డబ్బులు సంపాదించుకుంటుంది, సేవ్ చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో ట్రంప్ తట్టుకోలేకపోతున్నాడు. ఇంకో పక్కన యుద్ధాన్ని ఆపాలని మీరు పుతిన్కి చెప్పట్లేదు, యుద్ధాన్ని పుతిన్తో ఎలాగైనా ఆపించాలి ఇండియా మీరు చెప్పండి అని ఆయన చెప్పుకొచ్చాడు ఇప్పటిదాకా. కానీ ఇప్పటిదాకా అది జరగకపోయేసరికి ఆయన తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక ఇప్పటికే 25% టారిఫ్స్ మనకి విధించిన తర్వాత కూడా రానున్న రోజుల్లో ఇంకా టారిఫ్స్ విధిస్తానని చెప్పేసి ఆయన సోషల్ మీడియా మాధ్యమం వేదికగా ఇలాంటి హెచ్చరికలు కూడా చేస్తున్నాడు మనకు సమాచారం.